ఎంపీగా గెలిచాక మొదటిసారి జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. పరమశివుడి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కోరుకున్నారు. గుడి అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర నిధులు తీసుకొస్తున్నామంటున్న ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడే వేస్తమలాంటి రుద్రేశ్వరాన్ని అయితే కూడా ఎంపీ కేడియం కావ్య గారు దర్శించుకున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి మేడం, ఎట్లా ఉంది ఈరోజు దర్శనం చేసుకునే? ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. నేను ఎంపీ అయిన మొదటిసారి మహాశివరాత్రి ఈ రోజు వెయ్యి స్తంభాల గుడిలో జరుపుకోవడం, పూజలు చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికి కూడా మంచి జరగాలని ఆ దేవుని ప్రార్థించాను. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ రావడం, వెయ్యి స్తంభాల గుడికి రావడం, ఎంపీగా అయిన తర్వాత మొదటిసారిగా రావడం? వెయ్యి స్తంభాల గుడికి చాలా చాలా పాతది, పురాతనమైనది, ఎంతో ప్రాశస్త్యత కలిగి ఉన్నది. ఆ దేవుడి దయ వల్లే నేను ఎంపీ అయ్యాను. అదేవిధంగా ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం కూడా నేను ప్రార్థించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు రావాల్సిన ఫండ్స్ తీసుకురావడానికి నేను డెఫినెట్గా కృషి చేస్తాను. అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఈరోజు దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మహాశివరాత్రి శుభాకాంక్షలు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు. శివరాత్రి అనగానే వెయ్యి స్తంభాల గుడి, నమ్మకానికి మారు పేరు. కాబట్టి భగవంతుణ్ణి జిల్లా ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. వెయ్యి స్తంభాల గుడి అనగానే ప్రత్యేకత, దీనికి ఇంకా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క వెయ్యి స్తంభాల ఆలయాన్ని ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఉన్నది. ల్యాండ్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏదేమైనా పండుగ రోజు రాజకీయాలైనా లేకున్నా కానీ అందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నారు. కొంచెం ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అవడం, పార్కింగ్ లేకపోవడం కాస్త ఇబ్బందిగా ఉంది. అంటే నేను అనేది ఏంటంటే డెవలప్ చేయవలసిందంటే వీళ్ళ సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ టైం వరకు మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. చూసుకోవచ్చు, ఇక్కడ వెయ్యి స్తంభాలు ఉన్నటువంటి ప్రత్యేకమైన పూజలు చేసినటువంటి ఎంపీ కడియం కావ్యతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా వచ్చి అయితే స్వామివారిని అయితే దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గుడి అభివృద్ధికి ఇటు సెంట్రల్తో కానీ రాష్ట్రం సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా దీన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్.